ఇప్పుడు మనం మటన్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. ఇలాంటి మటన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేయడానికి ముందుగా మటన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. శుభ్రం చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంటే 2 లవంగాలు, 1 ఇలాయచీ, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దాంట్లోంచి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం వాటర్ వేయక్కర్లేదు, మటన్లో వాటర్ వచ్చేస్తాయి. కాకపోతే మనకు కొంచెం డౌట్ ఉంది, వాటర్ రావు అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకుని కుక్కర్ లిడ్ పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 10 లేక 12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగి కలర్ మారుతున్నప్పుడు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత మనం మటన్లో వేయగా మిగిలిన హోల్ గరం మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా కానీ కొబ్బరి ముక్కలు కానీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలాని చల్లారనివ్వాలి. ఈ మసాలా అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని వాటర్ వేసుకోకుండా పొడి చేసుకోవాలి. ఇలాగా పొడి చేసి పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసి చూద్దాము. 4 విజిల్స్కి మటన్ బాగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఉన్నాయి చూసారా, నేను అసలు వాటర్ వేసుకోకుండానే ఇందులో వాటర్ వచ్చాయి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కావాలనుకుంటే ఆయిల్ కూడా వాడచ్చు. ఎప్పుడైనా నాన్ వెజ్కి మనం నెయ్యి వాడామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మిగిలిన ఉల్లిపాయలను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ని, ఆ మటన్ని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. మటన్ ఉడికించిన వాటర్ని పడేయకూడదు, ఆ వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే హైలో పెట్టుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకుందాము. ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. దాదాపుగా వాటర్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనకు కావాల్సినంతనే వేసుకోవచ్చు. అంటే మన కారం అవుతుందేమో అనిపిస్తే ఈ పౌడర్ని నెక్స్ట్ టైం కోసం 8 కంటైనర్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసుకున్న మసాలా పొడిలో కారం సరిపోలేదనుకోండి, ఇంకా కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మటన్ని మసాలాతో పాటు ఉడకనివ్వాలి. మీకు గ్రేవీ లాగా కావాలి అనిపిస్తే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై లాగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ మీదనే బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచొచ్చు. ఈ మటన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కావాల్సినంత దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీగా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.